టీఎస్పీఈ సెట్ ద్వారా ఎవరైతే బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఈ వీడియోలో కంప్లీట్గా మన తెలంగాణ జిల్లాలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్న లైక్ బీపెడ్కి సంబంధించిన కాలేజ్ యొక్క లిస్ట్ చెప్తానండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనకు కాలేజ్ నేమ్ చెప్తాను, ఆ కాలేజ్ ఏ జిల్లాలో ఉంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ కూడా మనకు కన్వీనర్ సీట్స్ ఉంటాయి, పేమెంట్ సీట్స్ ఉంటాయి. సో కన్వీనర్ అంటే వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఎవరైతే వెళ్తారో అవి కన్వీనర్ కింద వస్తాయి. అదే ఎవరైతే పేమెంట్ సీట్స్ అంటే మీరు టీఎస్పీజీ సెట్ పాస్ అయ్యి అంటే ఫిజికల్లో మీరు క్వాలిఫై అయిన తర్వాత మీకు నచ్చిన కాలేజ్లో లైక్ ఓన్లీ ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ కాదు, మీకు నచ్చిన ప్రైవేట్ కాలేజ్లో డైరెక్ట్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో 25% ఆఫ్ సీట్స్ పేమెంట్ సీట్స్లో మీరు ఫిల్ చేసుకోవచ్చు. అండ్ 75% సీట్స్ని మనకు కన్వీనర్ కోటా అంటే వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారంగా ఫిల్ చేస్తారు. సో 2 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఎట్లన్నా మీరు వెళ్ళొచ్చు. సో ఫీ స్ట్రక్చర్, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఆ కాలేజ్ ఎక్కడ ఉందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎండ్ వరకు చూడండి. తక్కువ కాలేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇది వరంగల్ జిల్లాలో ఉంది. సో ఇది గవర్నమెంట్ కాలేజ్ అండి, యూనివర్సిటీ మనకు. సో సీట్స్ వచ్చేసి మనకు 100 సీట్స్ ఉంటాయి. సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 28,780 రూపీస్ ఉన్నాయి. సో ఇవి మనకు యూనివర్సిటీ అంటే కేయూలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది వరంగల్లో ఉంటుంది. సెకండ్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఖమ్మం డిస్టిక్లో ఉంది. టోటల్ సీట్స్ వచ్చేసి 100, ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 28,780. సో ఇవి 2 యూనివర్సిటీ కాలేజెస్ అండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికి ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో ఇది మనకు హైదరాబాద్లో ఉంటుంది. సో ఉస్మానియా యూనివర్సిటీకి పరిధిలో ఫస్ట్ కాలేజ్ ఇది. అంటే హైదరాబాద్లో మనకు ఆర్ట్స్ కాలేజ్ కానీ ఏ విధంగా ఉంటుందో ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది మనకు ఇది హైదరాబాద్లో ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. తక్కువ ఫీజు ఉంటుంది, మనకు 3,800 ఫీజు ఉంటుంది. సీట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, 60 సీట్స్ మాత్రమే ఉంటుంది. సో హైదరాబాద్లో చదువుకుందాం అనుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వాలి. ఇది మనకు యూనివర్సిటీ క్యాంపస్. మిగతాయి లైక్ వరంగల్, ఖమ్మం అవి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫోర్త్ కాలేజ్ వచ్చేసి వాగ్దేవి కాలేజ్, ఇది వరంగల్ జిల్లాలో ఉంది. ఇది ప్రైవేట్ కాలేజ్ కాబట్టి టోటల్ 100 సీట్స్ ఉంటాయి. సో 100లో 75 ప్లస్ 25 అంటే పేమెంట్ సీట్స్, డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. 75 వచ్చేసి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఉంటాయి. సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 23,000 ఈ వాగ్దేవి కాలేజ్లో. ఫిఫ్త్ కాలేజ్ వచ్చేసి డాక్టర్ ముస్కు మధుసూదన్ రెడ్డి కాలేజ్ అండి. సో ఇది మనకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. టోటల్ 100 సీట్స్ ఉన్నాయి, 25 ప్లస్ 75. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 23,000 ఫీజు ఉంది. నెక్స్ట్ సిక్స్త్ కాలేజ్ శ్రీకృష్ణ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నల్గొండ డిస్టిక్లో ఉంది. టోటల్ 200 సీట్స్ ఉన్నాయి. సో 150 కన్వీనర్, 50 వచ్చేసి పేమెంట్ సీట్స్. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 23,000. ఇది సిక్స్త్ కాలేజ్. సెవెంత్ కాలేజ్ వచ్చేసి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సూర్యాపేట్ డిస్టిక్లో ఉంది. టోటల్ 100 సీట్స్ ఉన్నాయి, 25 ప్లస్ 75, 24,000 ఫీ స్ట్రక్చర్ ఉంది. ఎయిత్ కాలేజ్ జాన్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మనకు నల్గొండ జిల్లాలో ఉంది. టోటల్ 100 సీట్స్ ఉన్నాయి, 75 ప్లస్ 25, ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 17,000 ఉంది. నైన్త్ కాలేజ్ నిగామ్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పెద్దపల్లి జిల్లాలో ఉంది. టోటల్ 100 సీట్స్ ఉన్నాయి, 75 ప్లస్ 25, 25,000 ఫీ స్ట్రక్చర్ ఉంది. 10th కాలేజ్ శివారెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జోగులాంబ గద్వాల డిస్టిక్లో ఉంది. టోటల్ 100 సీట్స్ ఉన్నాయి, 25 ప్లస్ 75, 24,000 ఫీ స్ట్రక్చర్ ఉంది. 11th కాలేజ్ శ్రీ వాసవి రాజా ప్రతాప్ కాలేజ్ మనకు మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. ఇవన్నీ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి. 100 సీట్స్ ఉన్నాయి, 25 ప్లస్ 75, ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 23,000. ఇంకొక 5 కాలేజెస్ ఉన్నాయి, అవి చెప్తే అయిపోతాయి. 12th కాలేజ్ హసీనీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నాగర్ కర్నూలులో ఉన్నాయి. టోటల్ 100 ఉన్నాయి సీట్స్, 75 ప్లస్ 25 లైక్ 1,700 ఫీ స్ట్రక్చర్ ఉంది. 13th కాలేజ్ వినాయక కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మనకు మెదక్ డిస్టిక్లో ఉంది. టోటల్ 100 సీట్స్ ఉన్నాయి, 25 ప్లస్ 75, 20,000 ఫీ స్ట్రక్చర్ ఉంది. నెక్స్ట్ 14th సిద్ధార్థ్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. టోటల్ 100 సీట్స్, 23,000 ఫీ స్ట్రక్చర్ ఉంది. కేవీఎం కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 15th కాలేజ్ కేవీఎం కాలేజ్, ఇది వికారాబాద్ డిస్టిక్లో ఉంది. 100 సీట్స్ ఉన్నాయండి, 25 ప్లస్ 75.
సో 17,000 ఫీ స్ట్రక్చర్ ఉంది. 16th వచ్చేసి హాజీ గౌష్ ప్రేరణ మెమోరియల్ కాలేజ్ వచ్చేసి మనకు రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. ఫీ వచ్చేసి మనకు 25,000, 100 సీట్స్ ఉంటాయి, 25 + 75. సో లాస్ట్ కాలేజ్ అండి 17th కాలేజ్ శ్రీ రాఘవేంద్ర విద్యాలయం మనకు నిజామాబాద్ డిస్టిక్లో ఉంది. ఇవన్నీ మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కాలేజెస్. సో టోటల్ 100 సీట్స్ ఉన్నాయి, 25 + 75. సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 20,000. సో యాజ్ పర్ 2023 డేటా మన తెలంగాణ జిల్లా మొత్తంలో 17 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఇవి ప్రొఫెషనల్ అంటే నార్మల్ డిగ్రీ కోర్సెస్ లాగా కావు, ఇవి సపరేట్గా ఫిజికల్ ఎడ్యుకేషన్, సో స్పోర్ట్స్ కానీ ఇలాంటి సంబంధించిన ఎడ్యుకేషన్ కాబట్టి కొన్ని కాలేజెస్ మాత్రమే ఉంటాయి. సో మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, కన్వీనర్ ఉంటుంది. కన్వీనర్ అంటే మీరు వెబ్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ కన్నా వెళ్ళొచ్చు, లేదు ఆ కాలేజ్ నచ్చలేదు నాకు, నేను డైరెక్ట్ ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి ఫీ కట్టేసి వెళ్ళే వాళ్ళు కూడా అలా కూడా వెళ్ళొచ్చు. అంటే ఒక 25% ఆఫ్ సీట్స్ మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు, 75% ఆఫ్ సీట్స్ మీరు డైరెక్ట్గా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మీకు వచ్చిన ర్యాంక్ క్యాస్ట్ ఆధారంగా మీరు వెళ్ళొచ్చు. సో మెయిన్గా కొన్ని కాలేజెస్ మాత్రమే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయండి. ఒకటి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వరంగల్, ఖమ్మం జిల్లా, మనకు హైదరాబాద్లో. సో ఇవి 3-4 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీ జిల్లాలో ఏదైతే దగ్గర ఉన్నదో అదన్నా వెళ్ళండి, లేదంటే మీకు నచ్చిన ఏ కాలేజ్ అయితే ఇష్టమో ఆ కాలేజ్ ప్రకారంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఈ డేటా మొత్తం మనకు 2023 కాబట్టి 2024కి సంబంధించిన ఎవరైతే PE సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మీకు వెబ్సైట్లో పెడతారు. సపోజ్ వెబ్సైట్లో పెట్టకపోతే ఈ డేటా ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఫీ స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగానే ఉండొచ్చు, పెరిగితే ఒక 5,000 10,000 కన్నా ఎక్కువ పెరగదండి. సో అన్ని డీటెయిల్స్ మనకు కాలేజ్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. సపోజ్ ఏదో ఒక కాలేజ్ నచ్చింది మీకు, ఆ కాలేజ్కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది మీరు సపరేట్గా చూసుకోవచ్చు. సో ఇది 2023 డేటా కాబట్టి కాలేజెస్ యాడ్ అవ్వచ్చు, కొన్ని డిలీట్ అవ్వచ్చు, కాబట్టి మీరు అన్నీ ప్రాపర్గా చూసుకొని అప్పుడు వెబ్ ఆప్షన్స్ మీకు నచ్చిన కాలేజ్ ప్రాపర్గా టాప్ 1 to అన్ని కాలేజ్ ఇవ్వాలి. ఎందుకంటే జస్ట్ 17 కాలేజ్ మాత్రమే ఉన్నాయి కాబట్టి యాడ్ అయితే ఒకటి యాడ్ అవ్వచ్చు, లేదంటే కొన్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఎవరైతే PE సెట్ ద్వారా బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నారో మనకు 17 కాలేజెస్ ఉన్నాయి. వెబ్ ఆప్షన్స్ మీకు నచ్చిన ప్రకారంగా పెట్టుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్ PDF నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. దాంట్లో ఇంకా క్లియర్గా ఉంటాయి మొత్తం కాలేజ్ ఏ యూనివర్సిటీకి సంబంధించింది, ఎంత ఫీజు డీటెయిల్గా ఉంటాయి. ఒక్క PDF మీరు మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే మీకు నచ్చిన ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో ఇవే కాకుండా ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ మీకు కౌన్సిలింగ్కి సంబంధించిన ఫాస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా మెసేజెస్ ద్వారా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.